వెల్కమ్ టు కెనడా మామ ఈరోజు టాపిక్ ఏంటంటే, నీకు జనరల్గా మన ఇండియా నుంచి కెనడాకి వస్తే వాళ్ళకి శాలరీ వచ్చేసి యావరేజ్ శాలరీ మాట్లాడుకుందాం. ఓకే, యావరేజ్ కొద్దిగా హై ఎండ్ టచ్ అవుతున్న శాలరీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే $1,20,000 $1,20,000 ఒకవేళ నీ ప్యాకేజ్ అయితే నీకు ట్యాక్స్ ఎంత ఉంటుంది కెనడాలో. అది కూడా నేను ఉండేది ఆంటారియోలో కాబట్టి ట్యాక్స్ కూడా ప్రావిన్షియల్ ట్యాక్స్ కన్సిడరేషన్ చేస్తారు కాబట్టి, సో ప్రావిన్షియల్ తర్వాత కంట్రీ ట్యాక్స్ రెండు మిక్స్ చేసి చూస్తే మనకు $81,000 మనకు ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుందన్నమాట పర్ హ్యాండ్. $81,000 మనకు ఆఫ్టర్ ట్యాక్స్ మన చేతికి వస్తుందన్నమాట. అంటే సంవత్సరానికి $81,000 మనము ఆఫ్టర్ ట్యాక్స్ మనకు వస్తే మంత్లీ మనము దాన్ని బై 12 వేసుకుంటే మనకు ఒక $6,000 $6,500 మనకు చేతికి వస్తుందన్నమాట. అన్ని ఖర్చులు అంటే ఇప్పుడు ట్యాక్స్ మనం ఓవరాల్గా నేను కొంచెం తీసేసినా సరే, అంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ట్యాక్స్ తీసేసుకో అయినా కూడా మన చేతికి వచ్చేది నెలకు $6,000. సో $6,000లో ఒక ఫ్యామిలీకి $6,000 $1,20,000 సంపాదించే అతనికి $6,000 చేతికి వస్తే అప్పుడు నీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌస్ రెంట్ వచ్చేసి నువ్వు సింగిల్గా వస్తున్నావా ఫ్యామిలీగా వస్తున్నావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నువ్వు ఫ్యామిలీతో వస్తున్నావు అనుకో, జస్ట్ ఇమాజిన్ మీ హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకటి జాబ్ చేయట్లేదు, ఒకరే జాబ్ హోల్డర్ అనుకో, మనకు వచ్చే $6,000కి రెంట్ వచ్చేసి $2,000 $2,400 మినిమం. ఎందుకంటే మీ కిడ్స్ ఉంటారు, ఒక ఫ్యామిలీకి 2,400 2,200 అనుకుందాం. సో రఫ్గా 2,200 వేద్దాం రెంటల్. సో 2,200 తీసేస్తే మనకు చేతికి వచ్చేది 3,800. 3,800లో నీకు ఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్లు ఇవన్నీ తీసేస్తే ఒక $600 తీసేయి. సో అప్పుడు $3,200 ఉంటుంది. $3,200లో గ్రాసరీస్, రెస్టారెంట్లు ఇవన్నీ మీరు లెక్కేసుకుంటే ఒక $1,000 తీసేస్తాం. ఓకే, $1,000 తీసేస్తే అప్పుడు నీకు $2,200 మిగులుతుంది. సో $2,200 మనకు చేతికి వస్తే, సో అప్పుడు వచ్చేసి $2,200 మన చేతికి వస్తే ఇంకా నెక్స్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు కార్ లోను, ఓకే, కార్ ఉంటే కార్ లోన్కి వెళ్తుంది. కార్ లోన్ వచ్చేసి ఒక $700 తీసేద్దాం. ఓకే, సో మీకు మిగిలేది ఆల్మోస్ట్ లైక్ ఒక $1,500. $1,500 మన చేతికి మిగులుతుంది. ఆల్మోస్ట్ అన్ని లగ్జరీగా కొద్దిగా తీసేస్తాను. $1,500 అంటే మన ఇండియన్ రూపీస్లో అది ఒక $1,00,000. మీకు నెలకు $1,00,000 మిగులుతుంది ఇండియన్ రూపీస్లో. అండ్ కెనేడియన్ డాలర్స్లో 1,500 మీకు మిగులుతుంది. సో $1,20,000 ఒక మనిషికి వస్తే ఎండ్ ఆఫ్ ది మంత్ నీకు మిగిలేది $1,500 మాత్రమే. అది కూడా నేను ఒంటారియో గురించి నేను మాట్లాడుతున్నా. అదే బ్రిటిష్ కొలంబియా, నోవా స్కోషియా, లేకుంటే ఆల్బర్టా, మ్యానిటోబా అని రకరకాల ప్రావిన్స్లు ఉన్నాయి. సో ఆ ప్రావిన్స్లో వచ్చేసి వాళ్ళ ట్యాక్స్ బట్టి ఉంటుంది. మహా అంటే మీకు ఇంచుమించు ఒక $200-300 ఎక్కువ ఉండొచ్చు ఆ వేరే ప్రావిన్స్లో. సో అది మాట. అంటే నేను $1,500కి నేను కెనడాకి రావాలా మామ అని చెప్పేసి నన్ను అడగచ్చు. ఇప్పుడు ఒక జాబ్ హోల్డర్ అయితే మీకు శాలరీ మిగిలింది అంతే. సో మీ వైఫ్ హస్బెండ్ ఇద్దరు చేశారనుకోండి, ఖచ్చితంగా మీ వైఫ్ ఏమైతే ఎర్న్ చేస్తుందో అదంతా మీకు మిగిలిపోయినట్టే. ఒకవేళ నేను సింగిల్గా వస్తున్నా మామ అనుకున్నావు అనుకో, సింగిల్గా వస్తే అప్పుడు నువ్వు రెంట్ తగ్గించుకోవచ్చు. నువ్వు షేరింగ్లో ఉన్నావు అనుకో, నీకు $2,200 నీకు రెంటల్ కడతావు కదా, అది కట్టకుండా నీకు జస్ట్ షేరింగ్ ఒక $600-700తో అయిపోతుంది. సో ఆల్మోస్ట్ అక్కడే నీకు ఒక $1,500 మిగులుతాయి అన్నమాట. 1,500 + 1,500 అంతా $3,000 నీకు ఇక్కడ మిగులుతాయి పర్ హ్యాండ్ సింగిల్గా వస్తే. అంటే అప్పుడు $1,80,000 ఇండియన్ రూపీస్లో $1,80,000, కెనడియన్ డాలర్స్లో నీకు $3,000 మిగులుతుంది. సో అది మాట మ్యాటర్. సో ఒకవేళ సింగిల్గా వస్తే ఇట్స్ గుడ్. 2 lakhs నీకు ఆల్మోస్ట్ లైక్ 2 lakhs మీకు నెలకు మిగులుతుందంటే ఇట్స్ వెరీ గుడ్ చెప్పాలంటే. దీన్ని బట్టి నువ్వు నెక్స్ట్ కెనడాలో PR కొట్టి తర్వాత నువ్వు ఇక్కడ నిదానంగా ఫ్యామిలీ సెట్ చేసుకొని తర్వాత వేరే సైడ్ అసోసియేట్ చేస్తుంటే డబ్బులు ఇంకా బాగా మిగులుతామన్నమాట. సో అది దీస్ ఆర్ ది వేస్. అంటే మీకు జస్ట్ ఒక స్నాప్ షాట్ ఇచ్చాను. $1,20,000 మీకు నెలకు వస్తే ఎంత శాలరీ మీరు మిగిలించవచ్చు, ఎంత అమౌంట్ మీకు మిగులుతుంది, ఈజ్ ఇట్ వర్త్ రియల్లీ అనేది ఈ వీడియో ద్వారా మీరు బేస్ చేసుకోండి. మీరు కూడా ఆన్లైన్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది మాట. $1,20,000కి నేను చెప్పాను కదా, సపోజ్ ఇప్పుడు $80,000-90,000 వచ్చే వాళ్ళకి మీరు ఇలాగే క్యాలిక్యులేట్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఎంత డబ్బులు మిగులుతుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. అది మాట. సో 80,000 అయినా సరే, 90,000 అయినా సరే, 1,00,000 అయినా సరే, 1,20,000 అయినా సరే,
ఇదే మార్జిన్లో ఉంటుంది మీకు. సింగిల్గా వస్తే ఖచ్చితంగా డబ్బులు మిగులుతాయి అబ్బా. ఏమంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ ప్లేస్. సో నేను ఇందాక క్యాల్కులేషన్లో నేను కారు కూడా నేను కౌంట్ చేశాను కాబట్టి మీరు సింగిల్గా వస్తే ఖచ్చితంగా మీరు కారు తీసుకోరనుకోండి. ఒకవేళ మీకు కారు మస్ట్ అనుకుంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. మీరు ట్రాన్స్పోర్ట్ వాడారనుకోండి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో అది మాట. సో ఐ హోప్ ఐ గేవ్ యూ లిటిల్ క్లారిటీ. కొంచెం వాకింగ్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా కూడా మీకు చెప్పినచ్చు, బట్ మీరు స్లోగా కొంచెం తెలుసుకుంటే నేను ఆల్మోస్ట్ డిస్ప్లే చేస్తాను మీకు నంబర్స్ కూడా, సో దట్ యూ గెట్ క్లారిటీ. దట్స్ ఇట్. $1,20,000 సంవత్సరాన్ని మీకు కెనడాలో సంపాదిస్తుంటే మీకు మిగిలేది కేవలం $1,500 మాత్రమే. ఇఫ్ యూ కమ్ విత్ ఫ్యామిలీ, ఇఫ్ యూ కమ్ యాజ్ అ సింగిల్ పర్సన్గా వస్తే $3,000 మిగులుతాయి. ఏమంటారు ఫ్రెండ్స్? అట్లని చెప్పేసి పెళ్లి చేసుకోకుండా నేను కెనడాకి వచ్చారు, తప్పదు. మీరు నేను చెప్పాను కదా, నా వీడియోస్ అన్ని చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వాకింగ్ వీడియో with a little bit of information. Bye.